విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో నెరవేరింది. విభజన చట్టంలో జోన్ ఏర్పాటు అంశం ఉన్నప్పటికీ అమల్లోకి రావడానికి 12 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం విఎంఆర్డీఏ డెక్ భవన్లో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 3 సర్లోవల్లో 170 కోట్ల వ్యయంతో 53 ఎకరాల్లో శాశ్వత జోనల్ ఆఫీస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో నెరవేరింది. విభజన చట్టంలో జోన్ ఏర్పాటు అంశం ఉన్నప్పటికీ అమల్లోకి రావడానికి 12 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 170 కోట్ల వ్యయంతో 53 ఎకరాల్లో శాశ్వత జోనల్ ఆఫీస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, విశాఖ కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్ నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏపీ విభజన చట్టంలోని ఏదైతే ప్రధానమైన అంశం ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించినటువంటి రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైతే మాత్రం చకచక జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక అది ఈ రోజు నుంచి అమల్లోకి రావడంతో అయితే కనుక ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష తీరడంతో పాటు అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఉత్తరాంధ్ర ప్రజల సంతోషాలకైతే అడ్డు అదుపు లేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే జూన్ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా కార్యకలాపాలు ప్రారంభించేందుకైతే కనుక ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలపడంతో ఈ రోజు మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ గా ఉన్నటువంటిది దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రానుంది. అయితే దీంతో ఇప్పటికే విశాఖ విఎంఆర్డీఏ బిల్డింగ్ లో సంబంధించి ఏదైతే డెక్ బిల్డింగ్ ఉందో డెక్ బిల్డింగ్ లో ఇప్పటికే కార్యకలాపాలను పూర్తిగా నడిపేందుకు గాను అక్కడ కార్యాలయం కూడా ఏర్పాటు కూడా కావడం జరిగింది. అయితే ఇప్పటికే ఇది ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఇప్పటికే దేశంలో చూసుకున్నట్టయితే కనుక ఇది సంఖ్య 18కి పెరగనుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ నెల మే 4న విడుదల చేసినటువంటి గెజెట్ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో మొత్తం ఇప్పటికే 4 డివిజన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణ మధ్య రైల్వే నుంచి కలిసినటువంటి విజయవాడ, గుంటూరు, గుంతకల్తో పాటు కొత్తగా ఏర్పాటైనటువంటి విశాఖపట్నం డివిజన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో సుమారుగా చూసుకున్నట్టు కనుక 3532 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ కలిగి ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 385 రైల్వే స్టేషన్లు కూడా ఉండనున్నాయి. విశాఖపట్నం డివిజన్ ను చూసుకున్నట్టయితే కనుక గత వాల్తేరు రైల్వే డివిజన్ గా ఉన్నటువంటి దీంతో కూడా పూర్తి స్థాయిలో దాన్ని కూడా పునర్వ్యవస్థీకరించేందుకు కూడా మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక దక్షిణ కోస్తా రైల్వే జోన్ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు కోసం అయితే ఇప్పటికే 183 కోట్ల రూపాయలతో 12 అంతస్తుల నిర్మాణం 12 అంతస్తుల్లో కార్యాలయం నిర్మాణం కూడా చేపట్టేందుకు కూడా ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంవత్సరం 2026 జనవరి 8న దీనికి సంబంధించి కార్యాలయానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేయడంతో అయితే మాత్రం ఈ పనులన్నీ కూడా చకచక ప్రారంభం అవుతున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత చూసుకున్నట్టయితే కనుక ఇది ఇప్పటికే ఇది 18వ
18వ జోన్ ఏర్పాటు కావడంతో దీనికి సంబంధించి ఈ 18 జోన్ల తాలూకా సంబంధించి సింబల్ భాగంగా 18 నక్షత్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన విశాఖ రైల్వే జోన్ కి అంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందని కూడా మనం ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలైతే మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం ద్వారా చూసుకున్నట్టయితే కనుక ఇటు విశాఖ కేంద్రంగా కొత్త రైళ్లు కూడా నడిపేందుకు కూడా సిద్ధంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే విశాఖ విజయవాడ మధ్యలో బుల్లెట్ ట్రైన్ తో పాటు కొత్త రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇది మనకి చాలా సులభం అవుతుందంటూ కూడా ఇక్కడ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని అయితే మనకి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నాయుడు.